హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో మనం ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయితే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇవంతా క్లియర్ అయిపోయి ఇయర్ మంచి హెల్త్ అనేది అందరికీ కూడా హెల్త్ బాగుండాలని, అంతేకాకుండా మీ వెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలని సో నేను కోరుకుంటున్నాను అనమాట ఈ ఇయర్లో. అంతేకాకుండా ఎవరైతే మంది స్టాక్ మార్కెట్ ఛానల్ కాబట్టి మీ ఇన్వెస్టింగ్ కెరియర్ అనేది బాగా గ్రో అవ్వాలని, ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తుంటే కనుక ట్రేడింగ్ కెరియర్ చాలా బాగుండాలని, మీకు మంచి మంచి ప్రాఫిట్స్ ఈ ఇయర్లో రావాలని సో నేను కోరుకుంటున్నాను అనమాట. సో అంతేకాకుండా లాస్ట్ 2 years నుంచి చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అందరికీ కూడా ఈ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా చెప్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో చాలామంది రీసెంట్గా అడుగుతున్న వీడియో ఏంటంటే ఐటీ స్టాక్స్ మీద ఒక కంప్లీట్ వీడియో చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఐటీ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి కదా. సో ఐటీ స్టాక్స్ మీద కంప్లీట్ వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఒక టాప్ 6 ఐటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం అన్నమాట. మీ వ్యూ కనుక 8 to 10 years కనుక హోల్డ్ చేయగలిగితే కనుక ఈ కంపెనీస్ ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఐటీ స్టాక్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేవి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కదా. సో ఆ కంపెనీస్ కాకుండా ఇంకొన్ని అదర్ కంపెనీస్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక టాప్ 6 ఐటీ స్టాక్స్ గురించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్, ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి, కంపెనీస్ లాంగ్ రన్లో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట. అటువంటి ఒక టాప్ 6 ఐటీ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఏదైతే ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఆప్షన్ బయింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట 3rd January. సో మీకు కనుక ఆప్షన్ బయింగ్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే, ఫుల్ గ్రిప్ కావాలనుకుంటే మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో నాది గ్యారంటీ, ఖచ్చితంగా మీ ట్రేడింగ్ మొత్తం వ్యూ కూడా చేంజ్ అవుతుంది ఈ కోర్స్ కనుక మీరు జాయిన్ అయితే కనుక. ఈ కోర్స్ని మనం ఏవేవి నేర్పిస్తామంటే, సో ఆప్షన్ బేసిక్స్ నేర్పిస్తాను, అలాగే ఆప్షన్ చైన్ అనాలిసిస్ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ డేకి అది నేర్పిస్తాను అనమాట. ఆప్షన్ గ్రీక్స్, టైం డీకే, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, అవి వాటిని ఫేస్ చేస్తూ మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అవన్నీ కూడా నేర్పిస్తాను అనమాట. అంతేకాకుండా ఆప్షన్ బయింగ్ స్టడీస్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ప్యూర్ ప్రైస్ యాక్షన్, ఒక 6 to 8 ప్రైస్ యాక్షన్ స్టడీస్ నేను పర్సనల్గా యూజ్ చేసేవి. సో ఎవ్రీడే మీకు చెప్తాను అనమాట ఈ కోర్స్లో. అంతేకాకుండా రేపు మార్కెట్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుగానే కొంత అనలైజ్ చేసుకోవాలి. ప్రిడిక్ట్ చేయలేం, బట్ అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రేపటి కోసం సపోర్ట్, రెసిస్టెన్స్ అవన్నీ ఏ విధంగా తెలుసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్, రెసిస్టెన్స్, అలాగే మార్కెట్ని ఏ వ్యూతో రేపు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఏ విధంగా అనలైజ్ చేయాలి అవన్నీ కూడా ఈ కోర్సులో నేర్పిస్తాను అనమాట. అలాగే స్టాక్ ఆప్షన్స్, ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ స్టాక్స్లో చేస్తుంటే కనుక ఒక స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి అనాలిసిస్ చేసి మనం పొజిషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా ఈ కోర్సులో నేర్పిస్తాను అనమాట. అంతేకాకుండా చాలామందికి ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక, సో ఎంట్రీస్ తీసుకోవడం అనమాట. సో ఆ ఎంట్రీస్ ఏ విధంగా తీసుకోవాలి, సో కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తాను ఈ కోర్సులో. సో ఆ ట్రిక్స్ ఒక 2-3 ట్రిక్స్ అనేవి చెప్తాను అనమాట. నేను పర్సనల్గా ఫాలో అయ్యి అవి కనుక మీరు కొంత ప్రాక్టీస్ చేసి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీ ఎంట్రీస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. వన్స్ మన ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే మనం నీట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం హోల్డ్ చేయగలిగితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆప్షన్ బయింగ్ ట్రిక్స్ కూడా ఈ కోర్సులో చెప్తాను అనమాట. సో ఒక 5 days కోర్స్ ఫ్రెండ్స్ ఇది. సో 3rd January స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు కనుక మంచి ట్రేడింగ్ కెరియర్ లాంగ్ రన్లో, అది కూడా పర్టికులర్గా ఆప్షన్స్లో నేర్చుకుందాము, కెరియర్ బిల్డ్ చేసుకుందాము, ఈ ఫైనాన్షియల్ ఇయర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ కోర్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నా 100% ఖచ్చితంగా ఇస్తాను. మీరు కూడా సపోర్ట్ చేసి, మీరు కూడా ప్రాక్టీస్ చేసి, మనం చెప్పుకునే స్టడీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇయర్లో మీ ట్రేడింగ్ కెరియర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను అనమాట. సో ఇదనమాట ఈ ఆప్షన్ బయింగ్ కోర్స్. సో 3rd January స్టార్ట్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు ఎన్రోల్ చేసుకుంటే కనుక. సో 3rd January నుంచి ఒక 5 days కోర్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఆ టెక్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక టాప్ 6 టెక్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో జనరల్గా అయితే మనం ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ, సో ఈ కంపెనీస్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరనే ఇన్వెస్ట్ చేసి కనుక 8 to 10 years హోల్డ్ చేస్తే ఖచ్చితంగా డీసెంట్ రిటర్న్స్, ఈవెన్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. వాటి ఫైనాన్షియల్స్, ఫండమెంటల్స్ తిరిగే లేదనమాట. బట్ అవి కాకుండా మనకి లాంగ్ రన్లో కొంత రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి
ఇంకా మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 6 కంపెనీస్ మీరు అనలైజ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ. సో ఐటీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ అనమాట. సో మెయిన్గా వీళ్ళు బిగ్ డేటా, అనలిటిక్స్, క్లౌడ్ కానివ్వండి, మొబిలిటీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ చేస్తారు. లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి రీసెంట్ టైంలోనే లాస్ట్ 1 year బ్యాక్ మనకి ఏదైతే ఐపీఓ రూపంలో వచ్చింది. ఐపీఓ వచ్చి నుంచి అప్రాక్సిమేట్లీ 350-400 రీజన్లో ఐపీఓ వచ్చింది. అక్కడ నుంచి 1500 రూపీస్ దాకా ఒకటి వెళ్ళింది. 4x 5x రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒకే రీజన్లో ఇది కన్సాలిడేట్ అవుతుందన్నమాట. సో మంచి లెవెల్స్ దగ్గర ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ రన్ కోసం. సో ఈ కంపెనీ గురించి మనం చూద్దాం, కొంత ఫండమెంటల్స్ అవన్నీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. అరౌండ్ 19,000 crores మార్కెట్ క్యాప్ అరౌండ్గా ఉంది. సో స్టాక్ మనం ఫైనాన్షియల్స్ అలాగే ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే మార్కెట్ క్యాప్ అరౌండ్ 19,000 crores ఉందన్నమాట. బట్ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ డెప్ట్ హై ఉందా లేవుందా చూసుకోండి ఫ్రెండ్స్. 206 crores డెప్ట్ ఉంది. సో స్మాల్ డెప్ట్ కంపెనీ అనమాట. అలాగే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక అరౌండ్ 40% ఉందన్నమాట. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఇంత రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంటే కనుక మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కంపెనీ. ఎందుకంటే బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా చాలా బాగున్నాయి కంపెనీవి. రీసెంట్ టైమ్స్ మనకు లాస్ట్ 1 yearలో చూస్తే కనుక రీసెంట్గానే ఐపీఓ వచ్చింది కదా, 333 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్ 1500 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంత కరెక్షన్, ఒక 200 points 300 points అరౌండ్గా కరెక్షన్లో మనకు దొరుకుతుంది. లాంగ్ టర్మ్కి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మన P&L చూస్తే కనుక ఇదివరకు ఈ కంపెనీ కొంత లాసెస్ అనేవి ఫేస్ చేసింది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల లాసెస్ ఫేస్ చేసింది. బట్ రీసెంట్ టైమ్స్ వీళ్ళ సేల్స్ కూడా బాగున్నాయి. అందువల్ల కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. లాంగ్ రన్లో కంపెనీ ఇంకా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బట్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయంటే కొంత వీక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 50 కన్నా అబోవ్ పర్సెంటేజ్ స్టేక్ ఉందన్నమాట. సో ఏదైనా కంపెనీలో 50% కంటే అబోవ్ స్టేక్ ఉంటే కనుక చాలా మంచిది. 53% స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రమోటర్స్ అనేవి. ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా 7% స్టేక్. రీసెంట్గానే స్టేక్ అనేది పెంచుకున్నారు సెప్టెంబర్ క్వార్టర్లో. డిఏఎస్ రీసెంట్గా స్టేక్ తగ్గించుకున్నారు. అందువల్ల కన్సోలిడేషన్లోకి వెళ్ళిపోయింది స్టాక్. సో అంతేకాకుండా పబ్లిక్ దగ్గర అరౌండ్గా 34% స్టేక్ ఉందన్నమాట. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1580 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి అరౌండ్గా మనకి 1300 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో మంచి లెవెల్స్ అనుకుంటే కనుక 1200 దగ్గర. సో ఏదైతే మంచి లాంగ్ టర్మ్ స్టాక్స్ అని, ఐటీ స్టాక్స్ అని చెప్పాం కదా అని చెప్పి వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. క్యాపిటల్ని డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 1200 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 1000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే ఒకవేళ బ్రేక్ అయ్యి కింద పడితే కనుక ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఐటీ స్టాక్స్ అన్ని కూడా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి. అందువల్ల మీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు ఒకేసారి పెట్టకుండా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో 1200 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 1000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను ప్రస్తుతం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. డిప్స్లో యావరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యావరేజ్ చేసుకొని హోల్డ్ చేయండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ వన్ వచ్చేసరికి రూట్ మొబైల్. సో ఐపీఓ నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ హెవీ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. సో ఇది ఒక ఏపీఐ కంపెనీ ఫ్రెండ్స్. సో ఏపీఐ కంపెనీ. సో మెయిన్గా వీళ్ళు మొబైల్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీకి వీళ్ళు సర్వీసెస్ అనేవి, టెక్నాలజీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట. మెయిన్గా వీళ్ళు మెసేజింగ్ అండ్ వాయిస్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది కూడా అరౌండ్గా మనకి 11,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక ఏదైనా కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక 25% కంటే అబోవ్ ఉంటే కనుక కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 28.9% ఉంది కంపెనీ. చాలా మంచి కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఓ వచ్చి నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 2300 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం కొంత కరెక్షన్లో దొరుకుతుంది. ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ప్రస్తుతం స్టాక్స్లో, ఐటీ స్టాక్స్లో మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్ కొంచెం తక్కువ. అటువంటి స్టాక్స్లో ఇది ఒక కంపెనీ అనమాట. సో ఇది మనకి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. వీటి యొక్క ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా నేను అనలైజ్ చేశాను. కంపెనీ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగున్నాయి. కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. రీసెంట్ 2 yearsలో చాలా మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టీడీఎం మనం అబ్జర్వ్ చేసినా సరే అప్కమింగ్
ఫైనాన్షియల్లో కూడా మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేసే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 65% స్టేక్ ఉంది, అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర 15% స్టేక్ ఉంది, డిఐఎస్ దగ్గర అరౌండ్గా 6% స్టేక్ ఉంది. రిమైనింగ్ స్టేక్ ఏదైతే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, లాంగ్ రన్లో హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ప్రైస్ ఐపీఓ వచ్చి నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 600-700 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి 2250 దాకా కూడా వెళ్ళింది, 2300 దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి షార్ట్ ఫాల్ వచ్చింది, ప్రస్తుతం కొంత సపోర్ట్ తీసుకుని రివర్సల్ కూడా వచ్చింది. మనం రీసెంట్ టైమ్స్ ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం 1700 మంచి లెవెల్ అని. సో 1700 నుంచి స్లైట్ రివర్సల్ వచ్చింది 2-3 డేస్ బట్టి. సో ప్రస్తుతం కొంత వెయిట్ చేసైనా తీసుకోండి, లేదా ప్రస్తుతం లెవెల్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. 1700 లెవెల్ కొంత మంచి లెవెల్, అలాగే 1300-1400 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ స్టాక్ వస్తే కనుక. సో ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో రూట్ మొబైల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీసెంట్ టైమ్స్లో చాలామంది అడుగుతున్న, అంతేకాకుండా లాస్ట్ 2 మంత్స్లో మనకి 100% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ కేపీ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అలాగే కన్సల్టెన్సీ, అలాగే రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి వీళ్ళు చేస్తారన్నమాట. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో కొంత ఫైనాన్షియల్ స్లైట్ వీక్ ఉన్నా సరే, బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి పర్ఫామ్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్యాప్ అరౌండ్గా 16,800 crores ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ లాస్ట్ 2 మంత్స్లో అరౌండ్గా 100% రిటర్న్స్ ఇచ్చింది. మనం లాస్ట్ 1 year అబ్జర్వ్ చేస్తే కనుక 127 రూపీస్ స్టాక్ 620కి వెళ్ళిందంట, అప్రాక్సిమేట్లీ 6x రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో అంతేకాకుండా 5x 4x రిటర్న్స్ ఇచ్చింది. మంచి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంకా కూడా. సో కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక. రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కొంచెం తక్కువ ఉంది, ఫైనాన్షియల్ స్లైట్ వీక్ ఉన్నాయి, బట్ లాంగ్ రన్లో కంపెనీ మంచి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్గా స్టాక్ పెరుగుతుందనే కాదు, కంపెనీ ఫండమెంటల్స్ లాంగ్ రన్లో బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫైనాన్షియల్స్ P&L స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా లాస్ట్ 2-3 years నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ యొక్క సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో 649 crores నుంచి 2156 తర్వాత ఇయర్లో కొంచెం తగ్గాయి, బట్ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేసినా సరే రీసెంట్ టైమ్స్లో వాళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగుందన్నమాట. కంపెనీ షేర్ హోల్డింగ్ దగ్గరికి వస్తే కనుక 40% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉందన్నమాట. సో రీసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక డిఏఎస్ ఎఫ్ఐఎస్ దగ్గర ఎక్కువ స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ డిఏఎస్ కూడా చాలా మంచి స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అలాగే పబ్లిక్ ఏదైతే 24% స్టేక్ ఉంది, ఓవరాల్గా కంపెనీ స్టేక్ అనేది చాలా బాగా డివైడ్ అయి ఉందన్నమాట. సో ప్రమోటర్స్ దగ్గర ఎఫ్ఐఎస్ దగ్గర డిఏఎస్ హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల స్టాక్ రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక నవంబర్ మంత్ నుంచి డిసెంబర్ మంత్ లాస్ట్ 2 monthsలో ఒక 300 రూపీస్ స్టాక్ కాస్త 600 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. 100% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. బట్ ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అప్ ట్రెండ్లో ఉంది. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ పెరుగుతుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిప్స్లో ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒకవేళ స్టాక్ మనకు అందకుండా హై లెవెల్స్లో వెళ్తుంటే కనుక హై లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని డిప్స్లో దొరుకుతుంటే ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనం చాలా టైమ్స్ మనం ఈవెన్ 300 ఈవెన్ 250 లెవెల్స్ దగ్గర కూడా మనం ఈ స్టాక్ గురించి చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో 530 నుంచి 550 రీజన్కి వస్తే కనుక ఎక్కువ క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఒకవేళ స్టాక్ పెరుగుతుంది 600 అబోవ్ సస్టైన్ అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంది. ఒకవేళ 600 క్రాస్ కింద పడిపోతే కనుక 550 లేదా 530 నుంచి 550 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఈవెన్ 10x 20x 30x రిటర్న్స్ ఈజీగా ఇచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఈ కంపెనీ. సో ఇది మన థర్డ్ కంపెనీ కేపీ టెక్నాలజీస్ లిమిటెడ్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది కూడా చాలా అంటే చాలా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, హ్యూజ్ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. సో టాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ రీసెంట్గా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. అరౌండ్ 35x రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 yearలోనే. బట్ చాలా హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో ఒక 4 to 5 times డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాక్ ఒక 50-60 రూపీస్ స్టాకు. సో లాస్ట్ 2 financial yearలో 1800 దాకా వెళ్ళింది, హ్యూజ్గా గ్రో అయిందనమాట. సో అందువల్ల మీరు డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బల్క్గా ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టేసి అది కింద పడిపోయిన తర్వాత చాలా ఇయర్స్ వెయిట్ చేయడం కన్నా కూడా హై లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఒక టెలికామ్ ప్రొడక్ట్స్ అలాగే సొల్యూషన్స్ కంపెనీ అనమాట. లాంగ్ రన్లో చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో
ఈ కంపెనీ మనం చూస్తే కనుక సో ఫైనాన్షియల్ ఇయర్ 2020 మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2020 లేదా 21 ఆ టైంలో ఇది అరౌండ్ 50 రూపీస్ 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి కొన్ని టైమ్స్ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్స్ కొట్టి ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫండమెంటల్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కంపెనీ ఏదైతే 25,697 crores మార్కెట్ క్యాప్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 44% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది ఫ్రెండ్స్. చాలా హై ఉందన్నమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ. అలాగే డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 37 crores అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే క్యాష్ ఈక్వలెంట్స్ అంటే క్యాష్ రిచ్ కంపెనీ అనమాట. సో ఎక్కువగా క్యాష్ అనేది హోల్డ్ చేస్తుంది. ఒకవేళ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ క్యాష్ అనేది సో వల్ల చాలా బాగా బెనిఫిట్ అనేది పొందుతుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోగలదు. 846 crores క్యాష్ ఈక్వలెంట్స్ ఉన్నాయన్నమాట. సో లాంగ్ రన్లో చాలా బాగా పర్ఫామ్ చేసే కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. కమింగ్ క్వార్టర్స్లో కూడా మంచి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సిఏజిఆర్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 yearsగా 107%, 108% ఉంది. సో చాలామంది అవుతున్నారు టాన్లా ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ స్టాక్ అనేది రీసెంట్ టైమ్స్లో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది. అందువల్ల వెయిట్ చేసి డిప్స్లో యాడ్ చేసుకోండి. కొంత క్వాంటిటీ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా స్టాక్ ఏమైనా పడుతుంటే 1250 దగ్గర 1000 లెవెల్స్ దగ్గర చాలా టైం హోల్డ్ కింద పడుతున్నప్పుడు డిప్స్ అనేది యాడ్ చేసుకుని హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ స్టాక్ మనం 20,000, 30,000 దగ్గర కూడా చూసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నా వ్యూ ప్రకారం లాంగ్ రన్లో అంత మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో టాన్లా ప్లాట్ఫామ్స్. సో ఇది మన 4th కంపెనీ ఫ్రెండ్స్. అలాగే మన 5th వన్ వచ్చేసరికి కొంత లార్జ్ క్యాప్ కంపెనీ బట్ లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే టెక్ మహీంద్రా. అదేంటి మీరు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ అవి చెప్పకుండా టెక్ మహీంద్రా ఎందుకు చెప్తున్నారంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అవన్నీ కొన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటే అవి ఇన్వెస్ట్ చేయండి. ఇవి ఏంటంటే కొంత రిస్క్ ఉన్నాయి బట్ ఏంటంటే లాంగ్ రన్లో హ్యూజ్ మల్టీబ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్న కంపెనీస్ అనమాట. దీంట్లో టెక్ మహీంద్రా ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే 5G టెక్నాలజీ మనకు వస్తుంది. 5G టెక్నాలజీని బాగా గ్రో చేసే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో 5G టెక్నాలజీ కనుక బాగా గ్రో అయితే సో ఈ టెక్ మహీంద్రాకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్టెల్ వీళ్ళకి లాంగ్ టర్మ్ పార్ట్నర్ అనమాట. ఈవెన్ రిలయన్స్, జియో వాళ్ళు కూడా వీళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వన్స్ 5G టెక్నాలజీ వచ్చి మంచిగా ఏదైతే 5G టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మనకి టెక్ మహీంద్రా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందువల్ల నేను టెక్ మహీంద్రాని ఇంకా ఇంక్లూడ్ చేస్తున్నా. మనందరికీ తెలిసిందే టెక్ మహీంద్రా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ఆ కంపెనీ ఫండమెంటల్స్ అన్నీ కూడా బాగున్నాయి. కొంత డెప్ట్ 2,600 crores ఉంది. బట్ వాళ్ళ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక డెప్ట్ పర్లేదు. 19% అరౌండ్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ పోస్ట్ చేస్తుంది. క్యాష్ ఈక్వలెన్స్ కూడా చాలా బాగున్నాయి. సో కంపెనీ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. P&L మనం అబ్జర్వ్ చేస్తున్నా కానీ కంపెనీ కన్సిస్టెంట్గా నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఎందుకంటే నెక్స్ట్ 2-3 years 4 yearsలో ఏవైనా 5G రివల్యూషన్ కనుక మన ఇండియాలో వస్తే కనుక ఖచ్చితంగా మనకి బెనిఫిట్ పొందే కంపెనీ. సో ఐటీ కంపెనీస్ వచ్చిన మంచి బెనిఫిట్ పొందే కంపెనీ టెక్ మహీంద్రా అనమాట. అందువల్ల దీన్ని ఇంక్లూడ్ చేశాను. సో ఆ టాప్ 6 కంపెనీస్ ఐటీ స్టాక్స్లో. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. వీటిని ప్రస్తుతం ఎప్పుడైనా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, అది కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ వాటిలో లేదా మిడ్ క్యాప్ కానీ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే మీరు హై లెవెల్స్ ఇన్వెస్ట్ చేసినా సరే హోల్డ్ చేయగలిగితే కనుక హై లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 1600 నుంచి 1700 రీజన్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి, లేదా ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయండి. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ టెక్ మహీంద్రా ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2-3 yearsలో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట టెక్ మహీంద్రా. సో ఇది మన 5th కంపెనీ ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి మ్యాస్టెక్ అనమాట, మ్యాస్టెక్ లిమిటెడ్. సో ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అనమాట. సో కంపెనీ ఏదైతే బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీస్ అన్ని కూడా చేస్తుంది. లాంగ్ రన్లో చాలా మంచి ప్రాఫిట్స్ స్టాక్ అనమాట. సో ఈ కంపెనీ మన మార్కెట్ క్యాప్ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 9,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. 24%, 25% అరౌండ్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. క్యాష్ ఈక్వలెంట్స్ చాలా బాగున్నాయి. 716 crores అనేది వీళ్ళ దగ్గర క్యాష్ రిచ్ కంపెనీ అనమాట. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. అలాగే మనకి ఈ కంపెనీ ఫండమెంటల్స్ P&L మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ ఇదివరకు ప్రీవియస్ 2010, 2012 ఆ టైంలో మనకి లాసెస్ పోస్ట్ చేసిన కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేసింది. లాస్ట్ 4-5 years
కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు టాన్లా ప్లాట్ఫామ్స్ అలాగే మ్యాస్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. రీసెంట్గా ఈ కంపెనీ ప్రమోటర్స్ అనేది స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. సో ఎఫ్ఐఎస్ కూడా స్లైట్గా రెడ్యూస్ చేసుకున్నారు, డిఏఎస్ కూడా రెడ్యూస్ చేసుకున్నారు. అందువల్ల కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. స్టాక్ కూడా మనకు చూస్తే కనుక అందువల్ల మీకు రీసెంట్గా కంటిన్యూస్గా పడింది, మళ్ళీ కొంత రికవరీ అవుతుంది. ఇప్పుడు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయింది, కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2010 ఆ టైంలో ఇది ₹200 స్టాక్ కాస్త 3000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అందువల్ల కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి. డిప్స్లో యాడ్ చేసుకొని ట్రై చేయండి, హోల్డ్ చేయండి. మార్కెట్ క్రాష్ ఏమైనా వస్తే ఇవి డ్రాస్టిక్గా పడిపోతాయి, అంటే పడినా కూడా రివర్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే బల్క్గా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకుండా డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 2500 దగ్గర 2000 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఆల్రెడీ ₹3000 స్టాక్ కదా, ఇంకా పెరగదు. ఇంకా ఎంత పెరుగుతుందంటే 30,000 40,000 కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇదివరకు ఒక టెక్ మహీంద్రా కానీ అవి తీసుకుంటే కనుక టీసీఎస్ అలాంటి స్టాక్స్ తీసుకుంటే ₹4 ₹5 ₹10 స్టాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి 1500 2000 3000 లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో అన్ని స్టాక్స్ కూడా సో అంత మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇయర్స్ గడిచే కొద్దీ కూడా కంపెనీస్ గ్రోత్ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. 10,000 20,000 లెవెల్స్ దగ్గర కూడా నేను ఈ స్టాక్స్ చూస్తాను అనమాట. అందువల్ల వెయిట్ చేయండి, వెయిట్ చేసి మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన 6th కంపెనీ ఫ్రెండ్స్, మ్యాస్టాక్. ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, క్యాష్ రిచ్ కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నమాట టాప్ 6 కంపెనీస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ మన ఫస్ట్ కంపెనీ, రూట్ మొబైల్ సెకండ్ వన్ అనమాట, థర్డ్ వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ లిమిటెడ్, 4th వన్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్, 5th వన్ వచ్చేసరికి టెక్ మహీంద్రా. సో ఎందుకు ఇంక్లూడ్ చేసాం కూడా చెప్పుకున్నాం. అలాగే 6th వన్ వచ్చేసరికి మ్యాస్టెక్ లిమిటెడ్. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. టాటా ఎలాక్సీ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు. టాటా ఎలాక్సీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ₹600 స్టాక్ 6000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ అవి కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ నా వ్యూ ప్రకారం ఈ కంపెనీస్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నా వ్యూ ప్రకారం ఈ టాప్ 6 కంపెనీస్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ కంపెనీస్లో నా దగ్గర పర్సనల్గా ఏ కంపెనీస్ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయంటే నాకు రూట్ మొబైల్ ఐపీఓలో వచ్చిందనమాట. సో దాన్ని అలాగే హోల్డ్ చేస్తున్నాను, మంచి రిటర్న్స్లో ఉంది, హోల్డ్ అనేది చేస్తున్నాను అనమాట. సో నేను కేపీ టెక్నాలజీస్ 350 400 లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకున్నాను. సో ఈ కంపెనీ నా పోర్ట్ఫోలియోలో ఉందన్నమాట. టెక్ మహీంద్రా నేను చూస్తున్నాను, మంచి లెవెల్స్కి వస్తే కనుక టెక్ మహీంద్రా ఇంక్లూడ్ చేస్తా, బట్ లేకపోతే ఇంక్లూడ్ చేయను. సో ఈ 2 కంపెనీస్ అని నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ మా సిస్టర్కి వచ్చింది ఐపీఓ, సో అది కూడా హోల్డింగ్లో ఉందన్నమాట. సో మంచి లెవెల్స్ దగ్గర వస్తే కనుక 1000 లెవెల్స్ 1100 ఆ లెవెల్స్ వస్తే కనుక ఇంక్లూడ్ అనేది చేసుకుంటాను అనమాట, మా సిస్టర్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తాను. సో ఇవన్నమాట 3 కంపెనీస్ నా పోర్ట్ఫోలియోలో ఉంది. ఒకటి వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్, కేపీ టెక్నాలజీస్, అలాగే రూట్ మొబైల్ ఫ్రెండ్స్. సో అలాగే కొన్ని విప్రో లాంటి షేర్స్ నా పోర్ట్ఫోలియోలో ఎప్పటి నుంచి ఉన్నాయి, బట్ ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి నేను ఎక్కువ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ ఐపీఓ వచ్చాయి కాబట్టి అవి పక్కన అలాగే ఉంచాను అనమాట. మీరు ఇన్వెస్ట్ సేఫ్ సైడ్ వెళ్ళిపోతాం అనుకుంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ వాటికి వెళ్ళండి. నేను కొంత పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని కొంత రిస్క్ లెవెల్ పెంచుకోగలను అనుకుంటే కనుక ఈ కంపెనీస్ లాంగ్ రన్లో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కంపేర్ టు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో వాటి కన్నా కూడా హ్యూజ్ మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఆ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో ఐటీ స్టాక్స్ మీద. సో చాలామంది అడిగారు. అంతేకాకుండా మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయన్నమాట. ఆ లింక్స్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మనకు మార్కెట్ అప్డేట్స్ కానివ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దాంట్లో క్లారిఫై అనేది చేస్తుంటారు అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కింద ఉన్నాయి. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ ఉంది. అలాగే కోర్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో ఐటీ స్టాక్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.